ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పరిధిలో పారిశుద్ధ్య సమస్య వెంటాడుతుంది. తిప్పారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ఆఫీస్ సమీపంలో మురికి కాలువల దుస్థితి దారుణంగా ఉంది. సీసీ రోడ్లు పోశారు, సైడ్ కాలువలు తీశారు. కానీ సైడ్ కాలువల నీళ్లు ఎటువైపు వెళ్లకుండా డంపింగ్ చేశారు. ప్రస్తుత వర్షాలకు ఆ కాలువల్లో నీరు చేరి దోమలకు ఆవాస కేంద్రంగా మారిపోయింది. దోమలు చేరి ఆ కాలనీ వాసులందరూ జ్వరంతో గగ్గోలు పెడుతున్నారు. కాలనీ వాసులంతా మురికి నీరుని ఎటు పంపించే మార్గం లేక ఇబ్బంది పడుతున్నారు. వేరే దారి లేక ఒక ఇంటి యజమాని మోటార్ పెట్టి నీటిని బయటకు తరలించారు. గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే లేక ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే వర్షాకాలం సీజన్లో నానా రకాల జ్వరాలతో వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో కూడా బాగా చినుకులు పడి ఉండే పరిస్థితి లేకుండా పోతున్నాం. డ్రైనేజీల వల్ల మరి వాతావరణం బాగా దోమలు కొట్టి టైఫాయిడ్ జ్వరం 15 రోజులు మట్టి ఇంటికి ఇద్దరు ముగ్గురు అట్ట వండుకొని చూసుకుంటున్నాం. బ్లీచింగ్ పెడతాం, కాలువలు వేయటం మాకు కొద్దిగా నీట్గా చేయాలి దోమలు కొట్టకుండా. ఎవరైనా ఇట్టొచ్చి అట్టొచ్చి ఓట్లు అడుక్కొని పోయేవాళ్ళే కానీ మాకు ఎవరు న్యాయం చేసి మమ్మల్ని ఎవరు మంచిగా చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆ 4 రోజులు బాగా తిరుగుతారు, తర్వాత ఇది కాదుగా అంటారు. ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటారు ఓట్లు అయిపోయిన తర్వాత. బాగా రొచ్చు చికాకు ఇంట్లో కూడా బాగా చినుకులు పడి ఉండే పరిస్థితి లేకుండా పోతున్నాం. డ్రైనేజీల వల్ల కాలువలు తీసిన కాంచి బాగా దోమలు వస్తున్నాయి సార్. దోమలు ఇంట్లోకి వచ్చి కుట్టుతానే ఈ నీళ్ళు ఎడిపోవట్లే. ఎడిపోకుండా అట్లా స్టాక్ ఆగి దోమలు వచ్చి